బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి 61వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాదాసి వెంకయ్య. ప్రకాశం జిల్లా సుంగరాయకొండలోని డాక్టర్ శివరామరెడ్డి నర్సింగ్ హోమ్ ఆవరణంలో రాష్ట్ర వైద్య విభాగం మాజీ అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ మరియు డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొని భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అశోక్ కుమార్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేశారు. మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి అశోక్ అని, రాజకీయ రంగంలో ఎన్నో సేవలు అందించినటువంటి మంచి వ్యక్తి అని కొనియాడారు. మాదాసి వెంకయ్య మాట్లాడుతూ 61వ జన్మదిన వేడుకలు జరుపుకున్నటువంటి అశోక్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కొండేపి నియోజకవర్గ ప్రజలకు మరెన్నో సేవలు చేసి రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామంతుల రవికుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ చుక్కా కిరణ్, చిన్న మరిపూడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి, యానాబత్తిన చిన్న, సూరిగుంట హరిబాబు, బసం వెంకట్రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొండపి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. మెడికల్ కాదు కాదు పైన పైన నా చేతులు పెట్టమా. Happy birthday to you, Ashok sir. Happy birthday to you. ఏదో ఒకటి చెప్పాలి. అవును చెప్పకపోతే కృష్ణనా సర్లే అయిపోయిందా రాజేష్ బాబు సుశీంద్ర స్వామి నా ఒక్క నిమిషం అట్టా ఉండండి. ఓకే చిన్న ఫోన్ చేశారు సరే నీకు ఫోటో వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు
ఎండబడుతుంది. మీరందరూ కలిసి నిలబడుతుంది. బాగుంది పెట్టిన పట్టుకోండి. డాక్టర్ శివరామరెడ్డి గారు వారి అబ్బాయి, ఆయన గురించి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలే కాదు 2-3 జిల్లాల్లో తెలియని వ్యక్తులు ఉండరు. ఆయన పేద ప్రజలకు నిస్వార్థ సేవ చేశారు. అలాంటి ఆయన గారి కుమారుడైనటువంటి మన అశోక్ రెడ్డి గారి 61 జన్మ సందర్భంగా ఈరోజు మన కొండేపు నియోజకవర్గమే కాకుండా జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. రాబోయే రోజుల్లో మనమందరం కూడా ధైర్యంగా ఉండి, ఎందుకంటే ఈ మధ్య నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక 3 సార్లు కలవడం జరిగింది. ఆయన కూడా మళ్ళా పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలందరికీ కూడా అండగా ఉండి మళ్ళా ఈ 5 ఏళ్ళ పూర్తి కాకముందే మళ్ళా మన వైసీపీ రాజ్యం ఏలేటట్టు ఆయన ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు నాకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా ఎవరు కూడా భయపడబాకండి. ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళు జాగ్రత్త వహించి మన వాళ్ళని కొంత బాధ పెడుతున్నారు. బాధ పెట్టినా కూడా అందరూ కూడా ధైర్యంగా ఉండి ఒకరికొకరు మాట్లాడుకోవటం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవటం, అందరూ కూడా ఈ విధంగా అందరూ కూడా ఐకమత్యంతో ఉండి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మన అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళా ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పి చూడాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. టీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్, కొండేపు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ మాదా వెంకయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఇచ్చేసి నాకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మిత్రులు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయినటువంటి కాటిపల్లి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా పెద్దలు దురిపూడి ప్రభాకర్ గారు వారు కూడా కొద్దిసేపట్లో వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా వైద్యునిగా ఎన్నో సేవలు అందించడం జరిగింది. రాబోయే నా తదుపరి భవిష్యత్తులో కూడా అదేవిధంగా వైద్యునిగా, ఒక సంఘ సేవకునిగా, అదేవిధంగా అందరికీ పేద ప్రజలకు రాజకీయంగా కానీ ఇటు వైద్యపరంగా కానీ నా వంతు సేవలు అందిస్తానని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సపోర్టు గట్టిగా నాకు మద్దతు ఉన్నటువంటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను.